ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఏంటి హీరో పేరు చెప్పావు, డైరెక్టర్ పేరు చెప్పావు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా చెప్పాను. సో అంటే ఏఆర్ రెహమాన్ ఈ సినిమా చూడక ముందు ఆయన పెద్ద మైనస్ అనుకున్నాను, నాకు ఈ మూవీలో అనిపించింది. సో ఎందుకంటే గారి మూవీస్ ఇచ్చిన ఆ బీజిఎంస్, ఆ మ్యూజిక్ చూసాక సో పెద్ద మైనస్ అనుకున్నాను. బట్ ఈ సినిమాకి మాత్రం మేజర్ ప్లస్ పాయింట్ మాత్రం డెఫినెట్లీ బీజిఎం ఇచ్చి పడేశారు. రెహమాన్ సార్ మాత్రం తోపు నిజంగా. అంతే అంటే ఇంకా రివ్యూలోకి ఇన్ డీటెయిల్ గా మాట్లాడేసుకున్నాం. పెద్ద అదే మన రామ్ చరణ్ ఒక కొండ కింద ఉండే ఊర్లో కూలి పని చేసుకుంటూ అట్లాడుకునే ఒక వ్యక్తి అన్నమాట. అయితే ఇక చాలా సీరియస్ సిచ్యువేషన్ వల్ల క్రికెట్ ఆడుకునే తను కుస్తీ వైపు వెళ్ళాడు. అది ఎందుకు, ఏంటి, అసలు ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ నిజంగా నా వ్యూలో స్క్రీన్ ప్లే గానీ, డిపి వర్క్ గానీ, బీజిఎం చెప్పా కదా సో రెహమాన్ సార్ గానీ నిజంగా ఊచకోతే నిజంగా. ఇంకా రామ్ చరణ్ ఇంట్రో అయితే ఆ స్వాగ్ వేరే లెవెల్ అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఒక టార్చ్ లైట్ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ లో కుస్తీ ప్లేస్ లో రెహమాన్ సార్ బీజిఎం నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ప్రొసీడింగ్స్ కొంచెం స్లో అయ్యాయి. బట్ నేనైతే స్టోరీకి ఎక్కడ డిస్కనెక్ట్ కాలేదు. కానీ ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ ఇంకొంచెం బెటర్ గా ఉండుంటే ఇంకా బాగుండు అనిపించింది. అంటే ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడితే స్టోరీ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఓవరాల్ గా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ ప్యూర్ కమర్షియల్ నిజంగా, సో విత్ ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ ఓవరాల్ గా ఎమోషనల్ డ్రామా డ్రివెన్ నిజంగా. బట్ ఎమోషన్స్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉంటే ఇంకా బాగుండు అని నా ఫీలింగ్ అనిపించింది. ఇంకా అనాలిసిస్ పార్ట్ లోకి వస్తే డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఇంత గ్యాప్ తీసుకొని మూవీ తీసిన సినిమా చాలా బాగా తీశారు. క్లైమాక్స్ లో మీరు ఇచ్చిన స్ట్రోక్, ఆ రైటింగ్ కి మిమ్మల్ని మెచ్చుకొని తీరాలి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో. అంటే అన్ని క్యారెక్టర్స్ కి మాక్సిమం ఇంపార్టెన్స్ ఇచ్చేలా మూవీని డిజైన్ చేశారు అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేశారు కూడా. ఇలా చేయడం అందరి డైరెక్టర్స్ వల్ల కాదు, సాధ్యం కాదు. ఓవరాల్ గా సినిమా చాలా చాలా బాగా తీశారు. మీ వైపు నుంచి ఇంకా రెస్ట్ ఆఫ్ ద మూవీ టీమ్ అంటే ఏఆర్ రెహమాన్ గారు మాత్రం ఈ మూవీని ఆయన బీజిఎం తో భుజాల మీద మోసారని చెప్పాలి. అండ్ ఇంకా రత్నవేలు గారు డిపి వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో ప్రొడక్షన్ క్వాలిటీ కూడా సూపర్ గా నిజంగా అనిపించింది. విఎఫ్ఎక్స్ బాగుంది. క్రింజ్ అయితే అసలు కాదు కానీ చాలా చాలా బాగా డీల్ చేశారు. ఇంకా ఫైనల్లీ రామ్ చరణ్ గారు యాజ్ పెద్ది ఇచ్చేయండి సార్, నిజంగా ఇంకొక నేషనల్ అవార్డ్ అయితే ఇచ్చేయండి. డెఫినెట్లీ ఆయనకైతే నేషనల్ అవార్డ్ వస్తుంది ఆఫ్టర్ పుష్ప తర్వాత. రంగస్థలం ఒక పెద్ది నిజంగా క్లైమాక్స్ చూసి నేను షాక్ అయ్యా. అంటే ఈ రోజులో కేజీఎఫ్ లాంటి కమర్షియల్ సినిమాలు చేయాలని చాలా మంది హీరోస్ ట్రై చేస్తూ ఉన్నారు. ఇంత రూటెడ్ డ్రామాని సెలెక్ట్ చేసుకున్న రామ్ చరణ్ గారి గట్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ హిస్ పర్ఫార్మెన్స్ నిజంగా డాన్స్ గానీ, యాక్టింగ్ గానీ చాలా కష్టపడ్డారు. ఆన్ స్క్రీన్ అది తెలిసిపోతుంది చూస్తున్నప్పుడు. పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది. ఎవ్రీ ఫ్రేమ్ తను ఓన్ చేసుకున్నాడు. ఇంకా ఫైనల్లీ చెప్పాలంటే డెఫినెట్లీ ఈయన మాత్రం వన్ ఆఫ్ ద మంచి యాక్టర్ దొరికినట్లే మన తెలుగు ఇండస్ట్రీకి. ఆయన్ని యాక్టింగ్ విషయంలో చాలా మంది ట్రోల్ చేశారు బిఫోర్ రంగస్థలం. ఆఫ్టర్ తను మాత్రం చాలా వరకు చేంజ్ అయ్యాడు. సో నాకు మూవీ అయ్యాక నాకు నిజంగా సూపర్ అనిపించింది. ఈ పరంగా చూస్తే మాత్రం డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నిజంగా ఆఫ్టర్ రంగస్థలం. సో రామ్ చరణ్ బిఫోర్ రంగస్థలం, ఆఫ్టర్ రంగస్థలం నిజంగా ఆయన ఒక మైల్ స్టోన్ లాంటి మూవీ ఈ సినిమా మాత్రం. సో మీకేమనిపించింది మీరు చూసాక? ఆల్రెడీ మీరు చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ చెప్పండి. సో నా వీడియో కానీ నచ్చినట్లయితే డెఫినెట్లీ షేర్ చేయండి మీకు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.